నిన్ననే మన్మోహన్ సింగ్ గారి గురించి వీడియో ఇస్తూ చంద్రబాబు గారి గురించి కూడా మెన్షన్ చేశారు. ఎందుకంటే మనలో చాలామంది చూసినట్టుగా లేరు. దయచేసి చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అది. సో ఇప్పుడు ఏంటి, అమరావతికి సంబంధించి ఎక్స్క్లూజివ్ అండ్ వీకెండ్ వీడియో అన్నట్టుగా ఇప్పుడు ఇస్తున్నాను కదా. హార్డ్లీ 5 to 6 minutes లోపు నేను కంప్లీట్ చేస్తా. ఖచ్చితంగా తక్కువ నిడివి ఉంది కాబట్టి అందరూ చూడండి, అందరికి షేర్ చేయండి. అమరావతి ఒక ఆంధ్రప్రదేశ్కే కాదండి, భారతదేశానికి కూడా ఒక రకంగా ఆయువు పట్టులాగా ఇప్పుడు మారబోతాం. ఢిల్లీ ఈరోజు పొజిషన్ ఎలా ఉందండి? పొల్యూషన్ అండ్ వాటర్ పొల్యూషను, ఎయిర్ పొల్యూషను ఘోరంగా ఉంది అక్కడ. అండ్ స్పేస్ అంత లేకపోయా. ఆ తర్వాత చాలామంది సౌత్లో క్యాపిటల్ ఉంటే బాగుండిద్ది, ఇండియాకి సెకండ్ క్యాపిటల్ అంటా ఉన్నారు. హైదరాబాద్ అంటున్నారు. హైదరాబాద్ ఏం తక్కువ కాదు, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అక్కడ కూడా కొంచెం అంతగానే ఉండేది హైదరాబాద్లో కూడా. దట్టు ఫార్మా కంపెనీస్, రకరకాల కంపెనీలు, పొల్యూషన్ భయంకరంగా ఉండేది. సో అది కూడా కాదు. దెన్ కనెక్టివిటీ వైజ్ ప్రపంచవ్యాప్తంగా మీరు అబ్జర్వ్ చేస్తే ఎన్ని చరిత్రలైన నాగరికతలని మీరు తీయండి. ఏ నగరం పక్క నుంచి అయితే నది వెళుతూ ఉందో ఆ నగరం అద్భుతంగా విలసిల్లింది అన్నట్టు. ఇప్పుడు అమరావతికి సంబంధించి చూసుకుంటే మొన్న మనం రైతుల దగ్గర నుంచి సేకరించిన 34 ఎకరాలు అంటోను. ప్రభుత్వ భూములు, రిమైనింగ్ ఆ ఫారెస్ట్ భూములు మొత్తం కలగలిపితే 50,000 పైచిలకు భూములు ఉన్నాయి ఇప్పుడు అక్కడ. అందులో నవనగరాలు అన్నట్టుగా 9 నగరాలు డెవలప్ చేస్తామన్నారు. అవి డెవలప్ చేస్తూ గ్రీన్ ఫీల్డ్ సిటీగా ఉంటూ, గ్రీన్ సిటీగా ఉంటూ, ఈవెన్ గవర్నమెంట్కి ఇంకా 10 నుంచి 15,000 ఎకరాలు దాదాపు వాళ్ళ దగ్గర మిగులుద్ది అన్నమాట. ఇక వాటిల్లో రియల్ ఎస్టేట్ వాళ్ళు వస్తారా, బయట నుంచి వస్తారా, ఇక వాళ్ళకి ఇంకా అవి లెక్కలేసుకుంటూ పోతే లక్షల కోట్లు మిగులుతాయి గవర్నమెంట్ దగ్గర. నేను 2019 నుంచి 2024 మధ్య కూడా పలు సందర్భాలు ఇదే చెప్పాను. బంగారు బాతుని జగన్మోహన్ రెడ్డి తనకున్నటువంటి అల్పబుద్ధితో, అజ్ఞానంతో ఆ బాతుని కోసేసాడు. అది కొన ప్రాణాలతో కొట్టుమిట్టడుతుంటే రాక్షసానందం పొందుతున్నాడు, దాన్ని వదిలేశాను. ఈరోజు చంద్రబాబు వచ్చాడు, దాన్ని బతికించుకున్నాడు. ఇప్పుడు మరలా అది నార్మల్ మోడ్కి వస్తాం. ఇది ప్రపంచ బ్యాంకు గమనించింది, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ గమనించింది, కేంద్రం గమనించింది, విదేశాలటువంటి మన భారతీయులు, మన తెలుగు వాళ్ళు అంతా గుర్తించారు. ఇక ఇప్పుడు అక్కడ పెట్టుబడులు పెడతానికి వస్తున్నారు. ఆల్రెడీ అమరావతిలో ఇప్పటికే ఏపీ ప్రభుత్వ అధికారులకు సంబంధించి, హైకోర్టు జడ్జిలకు సంబంధించి అండ్ సిఆర్డీఏకి సంబంధించి కొన్ని బిల్డింగ్లు ఆల్మోస్ట్ నిర్మాణం కంప్లీట్ అవ్వచ్చింది. ఈవెన్ గెస్టెడ్, నాన్ గెస్టెడ్ వాళ్ళు కూడా కంప్లీట్ అవ్వచ్చింది. ఇది కాకుండా హైవే పక్కన కొన్ని ప్రాజెక్టులు ఉండనే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఒక రూపు వచ్చేస్తున్న మూమెంట్లో ప్రపంచ బ్యాంకుతో మాట్లాడినప్పుడు అసలు అమరావతికి సంబంధించి మా యొక్క ఆలోచన ఏంటి అండ్ కేంద్ర ప్రభుత్వం ప్రతినిధులతో కూడా కలగలిపి మొత్తం వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం ఏంటని చూస్తే చెక్కిపోయిందండి. ఇండియాలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మొత్తం ఇప్పుడు అమరావతిలో ఉండబోతాం. ఇండియాలో టాప్ మోస్ట్ హాస్పిటల్స్ మొత్తం ఇప్పుడు మన అమరావతిలో ఉండబోతాం. వరల్డ్లో ఉన్నటువంటి టాప్ మోస్ట్ కంపెనీస్లో ఏవైతే ఈ సౌత్ ఇండియాకి రావాలనుకుంటూ ఉన్నాయో, లేదా ఇండియాకి రావాలనుకుంటూ ఉన్నాయో అవన్నీ కూడా వాడి ఆఫీసులు ఇప్పుడు అమరావతిలో పెట్టబోతూ ఉన్నారు. మీరు అనొచ్చు అది ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. నేనంటుంది అదే, ఇప్పుడైతే మనకు తక్కువ రేటుకి వస్తాయి అనమాట అన్నీ కూడా. అందుకని ఇప్పుడు అలా అన్నీ వస్తూ ఉన్నారు. అండ్ హైదరాబాద్కి షార్ట్ కట్ కనెక్టివిటీ, అటు బెంగళూరుకి వచ్చే అనంతపురం కనెక్టివిటీ, ఇటు చెన్నైకి డైరెక్ట్ కనెక్టివిటీ హైవేకి, ఇటు కలకత్తాకి డైరెక్ట్ కనెక్టివిటీ అండ్ విశాఖపట్నం కనెక్టివిటీ, ఇటు చూసుకుంటే మచిలీపట్నం పోర్టు కనెక్టివిటీ. సో ఓ రకంగా చెప్పాలంటే ఎటు నుంచి సరే అద్భుతమైన కనెక్టివిటీ, రోడ్లు. అండ్ మన ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం దగ్గర నుంచి డైరెక్ట్గా అమరావతి త్రూ నంబూరుకి కనెక్టివిటీ రైలు. అండ్ అటు చూసుకుంటూ ఉంటే సత్తెనపల్లి దగ్గర నుంచేసి మరి ఈ మధ్యలో పెదకూరపాడు నుంచి ఈ అమరావతి కనెక్టివిటీ చేయొచ్చు. ఏది ఆ రూట్ నుంచి మిర్యాలగూడ సైడ్ నుంచి వస్తే రైలు, అదొకటి. ఓ రకంగా ఔటర్ రింగ్ రోడ్ అన్నప్పుడు ఈ కృష్ణానది మీదే దాదాపు 4 బ్రిడ్జిలు వస్తాయి. అండ్ అమరావతి చుట్టుపక్కల ఈ ఔటర్ రింగ్ రోడ్ కనుక వన్స్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే అసలు నీకు ట్రాఫిక్ అన్నది నీకు తెలియదు. అండ్ మొత్తం కూడా చుట్టుపక్కల చెట్లు, అద్భుతమైనటువంటి గ్రీనరీ అండ్ రోడ్లు దాదాపు 50 అడుగులు, 60 అడుగులు, 150 అడుగులు కూడా విశాలం వెడల్పు ఉండే విధంగా డెవలప్ చేస్తా పోతా ఉన్నారు. సో ఒక కామన్ మ్యాన్గా, ఒక జనరల్గా నేను చెప్తుంది ఈజీగా అర్థం కావాలని చెప్పేసి స్టార్టింగ్ మీకు మాట ఇచ్చాను, 5 నిమిషాలు కంప్లీట్ చేస్తానని చెప్పేసి. ఇప్పుడు చెప్పండి, ఇదిగోనయ్యా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, అందులో లేనటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లేదు, ఫారిన్ కంపెనీస్ నుంచి ఆఫీస్ లేదు, అండ్ హాస్పిటల్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. ఇక అంత మించిన గొప్ప నగరం ఎక్కడ దొరికింది మనకి, సో అక్కడే మనం ఉందామని చెప్పేసి దిగ్గజాలు కూడా అడగొస్తారు. అండ్ ప్రపంచంకి ఏం చూసిద్ది, అరే ఇండియా మొత్తం మీద ఒక్కొక్క సిటీలో ఒక్కొక్క రకంగా ఉంటాయి, బట్ అమరావతిలో అన్నీ ఉన్నాయి అనుకున్నప్పుడు ఆడకొస్తారు. అదే ప్రపంచ బ్యాంక్కి మన నాయుడు గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ కేంద్రం కూడా ఎస్
ఆంధ్రప్రదేశ్కి రాజధానికి సంబంధించి కేంద్రం నిధులు ఇవ్వాలి, మేము ఇస్తున్నామన్నారు. వాటర్కి ఇబ్బంది లేదు, కనెక్టివిటీకి ఇబ్బంది లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్ట్రాడినరీ డెవలప్ చేస్తా పోతా ఉన్నారు. అండ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎక్స్ట్రాడినరీలో ఉండబోతా ఉంది, ఉద్యోగాలు. ఇంకేంటండి అసలు అక్కడ లేనిదంటూ ఉండదు. దెన్ బెస్ట్గా ఇండియాకి సెకండ్ క్యాపిటల్ అంటే ఇక అమరావతి అన్న ఫీలింగ్ కూడా వచ్చేసింది. వరల్డ్లో 2050 నాటికి, సరే 2047 నాటికి, మనకు 100 సంవత్సరాలు ఇది స్వాతంత్రం వచ్చి 2047 నాటికి మీరు ప్రపంచవ్యాప్తంగా నగరాల లిస్టు కనుక తీస్తే టాప్ 5లో అమరావతి ఖచ్చితంగా ఉంటుంది, ఉండబోతుంది. కాబట్టి క్రాస్ చెక్ చేసుకోండి. అటు గుంటూరు, మంగళగిరి, విజయవాడ మధ్యలో అమరావతి మొత్తం కలిసిపోతాయి. కొంచెం పక్కనే తెనాలి ఉండిద్ది, అంతే తేడా. ఎక్స్ట్రాడినరీ వేలో ఒక విశ్వనగరం రూపుదిద్దుకోబోతుంది, అదే అమరావతి. దాని మీదే ప్రత్యేక శ్రద్ధ పెట్టారు మన నాయుడు గారు, కేంద్ర ప్రభుత్వం. ఇవన్నీ గమనించిన ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు అందుకే 1000 కోట్ల రుణాన్ని ఇస్తా ఉంది. రూపాయి ఇవ్వాలంటే ఆలోచించే వాళ్ళు 1000 కోట్లు ఇస్తున్నారంటే కారణం ఇదే.